25,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం. కాగ్నిజెంట్ దేశంలోని ఐటీ రంగంలో మళ్లీ ఆశాజనకమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఈ ఏడాది భారీ స్థాయిలో ఫ్రెషర్లను నియామకానికి సిద్ధమవుతున్నారు. దాదాపు 25,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. గత కొంతకాలంగా ఐటీ రంగంలో హైరింగ్ ముందగమనంలో అయితే యువతలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కాగ్నిజెంట్ నిర్ణయం నిరుద్యోగులకు, ముఖ్యంగా తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు భారీ ఊరటనిచ్చే వార్తగా మారింది. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ 2025 సంవత్సరంలో ఇప్పటికే 20,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకున్నామని, ఈ సంఖ్యను ఈ ఏడాది 20% వరకు పెంచనున్నట్లు వెల్లడించారు. అంటే గత ఏడాదితో పోలిస్తే మరింత పెద్ద స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సంస్థ సిద్ధమవుతుంది. ఐటీ రంగంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, క్లౌడ్ డేటా అనలిటిక్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఫ్రెషర్లకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా కాగ్నిజెంట్ ముందుకెళ్తుంది. ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు ఏఐ ఆధారిత శిక్షణను అందించి పరిశ్రమకు అవసరమైనటువంటి స్కిల్స్ను మొదటి నుంచి అలవాటు చేయాలని సంస్థ భావిస్తుంది. కేవలం ఉద్యోగం ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో మారుతున్న టెక్నాలజీకి తగినట్లుగా యువతను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఈఓ రవికుమార్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఏఐ టూల్స్, మెషిన్ లెర్నింగ్ వంటి విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక రిక్రూట్మెంట్ ప్రక్రియ విషయానికి వస్తే ఐఐటీలు సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది. అంతేకాకుండా క్యాంపస్ ఇంటర్వ్యూలకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్గాల ద్వారా కూడా ప్రోగ్రామర్లు, ఇంజనీర్లను ఎంపిక చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఇక టాలెంట్ ఎక్కడ ఉన్నా దాన్ని గుర్తించే అవకాశాలు కల్పించడమే తమ ఉద్దేశమని సంస్థ తెలిపింది. మొత్తానికి ఐటీ రంగంలో మళ్లీ నియామకాల జోరు మొదలవుతుందనేది సంకేతంగా కాగ్నిజెంట్ ప్రకటనను విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఫ్రెషర్లకు భారీగా ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా దేశంలోని యువతకు కొత్త ఉత్సాహం తీసుకురావడమే కాకుండా ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధికి కూడా ఈ నిర్ణయం దోహదపడుతుంది. ఇక కాగ్నిజెంట్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఇతర ఐటీ సంస్థలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుందా? రానున్న రోజుల్లో ఐటీ హైరింగ్ మరింత వేగం పుంజుకుంటుందా అన్నది వేచి చూడాల్సింది.